This is Richard Megreddy. Welcome back to Prelims Tricks playlist. Currently, we are doing the 2014 paper. ప్రస్తుతం 30 క్వశ్చన్ చేసాం. నెక్స్ట్ 10 క్వశ్చన్ ఇప్పుడు చేస్తున్నాం. అగైన్ ఐమ్ సేయింగ్ పాజ్ ఇట్ బిఫోర్ యూ సీ అవుట్ లైక్ అనాలిసిస్ ఆర్ ట్రిక్స్ ఆర్ వాట్ ఎవర్ యూర్ డూయింగ్. సో మీ ఫస్ట్ మీ అప్లికేషన్ బ్రెయిన్ చేయండి, అది చేయండి. దట్ విల్ హెల్ప్ యూ ఇన్ డెవలపింగ్ యువర్ ఓన్ సెట్ ఆఫ్ మైండ్ సెట్ విచ్ ఈస్ మోస్ట్ రిక్వైర్డ్ బికాస్ యూపీఎస్ ఈజ్ నథింగ్ బట్ ద మైండ్ సెట్ కరెక్ట్గా ఉంటే యూపీఎస్సీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ మీరు ఎగ్జామ్ కూడా ఫాలో అవ్వాలి. అంటే లైక్ ఏం మార్క్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ ఫాలో ఇన్స్టింక్ట్, ఫస్ట్ ఇన్స్టింక్ట్, సెకండ్ ఈజ్ నాలెడ్జ్ అండ్ థర్డ్ ఈజ్ మై tricks. I will never apply tricks blindly. So again I'm just giving this disclaimer, whatever it is you say, because if I lose marks in it, even whatever the result may be, I don't mind. But if at all I don't follow this process and if follow ఈ process follow పోతే I will be more worried. ఎందుకంటే నథింగ్ బట్ జస్ట్ ఫాలో ది ప్రాసెస్, మీ రిజల్ట్ డెఫినెట్లీ వస్తుంది. దట్స్ హౌ ఐ క్లియర్ ది జిఎస్ కట్ ఆఫ్ 3 times యాజ్ ఆఫ్ నౌ. సో లెట్స్ గో టు ది 31st క్వశ్చన్. ద టర్మ్స్ marginal standing facility rate and net demand and time liabilities sometimes appearing in news are used in relation to MSF బ్యాంకింగ్ ఆపరేషన్స్. ఇంకేముంది, సింపుల్ కదా. 31st ఆన్సర్ ఏ, అంతే. ఏం తెలియకపోతే సింగిల్ స్టేట్మెంట్ ఏ పడతావా? లేదు, నాలెడ్జ్. ఓకే, ఎస్. ఫస్ట్ ఈజ్ ఇన్స్టింక్ట్, సెకండ్ ఈజ్ నాలెడ్జ్, థర్డ్ ఈజ్ ద ట్రిక్స్. What are the facilities? 32nd question. What are the facility or facilities beneficiaries can get from the services of the business correspondent banks? Ati basically banks ati gurinchi. Beneficiaries can get from the services of banks ati in branchless areas. తెలియదు, యూపీఎస్ ఎక్కడో చెప్తుంది. కెన్ ఎనేబుల్ ది బెనిఫిషరీస్ టు డ్రా దేర్ సబ్సిడీస్ అండ్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్. సబ్సిడీస్, బెనిఫిట్స్. ఇట్ ఎనేబుల్స్ ది బెనిఫిషరీస్ టు రూరల్ టు మేక్ దేర్ డిపాజిట్స్, విత్డ్రావల్స్. బిజినెస్ కరెస్పాండెంట్ బ్యాంక్స్ అది, అంటే బ్యాంకుతో చేసేవన్నీ ఉంటాయి. నాకు ఎందుకో డిపాజిట్స్, విత్డ్రాల్స్ అనిపిస్తుంది కరెక్ట్గానే. ఎందుకంటే మేబీ వాళ్ళకి డబ్బులు లేవు, సో బ్యాంకుడు మిషన్ పెట్టుకెళ్ళి వాటర్ మేబీ హీ విల్ డూ ఈ సెకండ్ థింగ్. దట్స్ వై హీ ఈస్ బిజినెస్ కరెస్పాండెంట్, బ్యాంకుతో సాథ్ ఇస్తున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ ఎనేబుల్స్ బెనిఫిషరీస్ టు డ్రా దేర్ సబ్సిడీస్ అండ్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్. సబ్సిడీస్, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ విచ్ ఐ విల్ డౌట్ ఫర్ షూర్ బికాజ్ ఇట్ ఈస్ ఎ బిజినెస్ థింగ్. సోషల్ సెక్యూరిటీ బిజినెస్ యూజువల్లీ నాకు ఎందుకు తేడా కొడుతుంది. సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అంటే లైక్ ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. ఐ విల్ గో విత్ 2 ఓన్లీ. నువ్వేం పెడతావు? సి. బోత్ అన్నట్టు పెట్టావా? ఎక్కువ ఆలోచించలేదా? ప్రాక్టికల్గా నేను చూసిన ఊర్లలో. ఏంటి, ఏమని? ఈ బ్యాంక్స్ అది ఉన్నది కదా, బ్రాంచ్లెస్గా ఇవి. ఓకే, వాళ్ళు సబ్సిడీస్ కూడా. నేను కూడా ట్రాన్సాక్షన్ చేసిన ఇలా. ఓకే, పర్సనల్ ఎక్స్పీరియన్స్. 32 ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ ఇస్ సి. అంటే ఓకే ఫైన్. వాడు సబ్సిడీస్ కూడా వాడు ఇంకా ఆప్షన్ బేసికలీ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మొత్తం జరుగుతుందంట. ఎస్, ఊర్లలో చిన్న చిన్న ఊర్లలో బ్యాంకులు ఉండవు. అండ్ ఇప్పుడు అరకు లాంటి విలేజ్ ఉన్నది, అక్కడ బ్యాంకులు పెట్టలేరు, పాపులేషన్ తక్కువ. సో బ్యాంక్ వీళ్ళు ఏం చేస్తారు అంటే ఒక బ్యాంక్ రిప్రజెంటేటివ్ని అక్కడ పంపుతారు. వాళ్ళు ఒక చిన్న ఇంటర్నెట్ షాప్ లెక్క ఏదో తెరుచుకొని. సెకండ్ స్టేట్మెంట్ ఓకే విత్ ఫస్ట్ స్టేట్మెంట్ చెప్పు. సబ్సిడీస్, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్. యా, అవి కూడా అందులో తీసుకోవచ్చు. ఇప్పుడు సబ్సిడీ పడ్డది, నీ దగ్గర ఓన్లీ పాస్బుక్కే ఉన్నది. ఓకే, కానీ నువ్వు డ్రా చేసుకోవాలంటే బ్యాంక్ లేదు. ఓకే, సో ఒక అకౌంటెంట్ సంథింగ్ ఒక మనిషి ఉంటాడు బ్యాంక్కి సంబంధించిన. ఆ విలేజ్లో ఏదో చిన్న షాప్లోనో లైక్ అట్లా కూర్చో ఉంటాడు. అతను డైరెక్ట్ ఇంటర్నెట్తో కనెక్ట్ చేసి డ్రా చేసి. సో బేసికలీ మేబీ ఐ వుడ్ సే లైక్ దిస్. అప్పటికే 2014 లైక్ పేపర్ 2 అంటే డీబీటీ వచ్చేసింది. సో డీబీటీ వచ్చింది కాబట్టి ఓన్లీ బ్యాంక్ త్రూ అవుతున్నాయి సబ్సిడీస్ కూడా, ఏమేమి పడాలన్నా. సో మేబీ అలా కూడా అయ్యి ఉండొచ్చు. గవర్నమెంట్ ఈజ్ అప్పుడు 14 అంటే లైక్ జన్ధన్ వాటర్ మేబీ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు మేబీ ఆ టైంలో. సో నేను పర్సనల్గా మా నాయనమ్మని తీసుకొని కూడా వెళ్ళాను నేను. ఓకే, నాకు బాగా తెలుసు. సో దిస్ ఈజ్ ట్రూ. ఓకే, సో ఆన్సర్ ఈజ్ సి. ఓకే, నేను ఓవర్ థింక్ చేస్తుంటున్నా దీని క్వశ్చన్లో. లీవ్ ఇట్. నెక్స్ట్ 33. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ది పర్పస్ ఆఫ్ స్టాట్యూటరీ రిజర్వ్ రిక్వైర్మెంట్. స్టాట్యూటరీ రిజర్వ్ ఎస్ఆర్ఆర్. ఓకే, టు ఎనేబుల్ ది సెంట్రల్ బ్యాంక్ టు కంట్రోల్ ది అమౌంట్ ఆఫ్ అడ్వాన్సెస్ ద బ్యాంక్ ఇన్ క్రియేట్. అంతే కదా, మొత్తం ఇస్తే మళ్ళీ అడుగు తింటే మళ్ళీ ఆర్బీఐ అంటారు. టు మేక్ ద పీపుల్ డిపాజిట్ విత్ బ్యాంక్ సేఫ్ అండ్ లిక్విడ్. అంతే కదా. టు ప్రివెంట్ అండ్ కమర్షియల్ బ్యాంక్స్ ఫ్రమ్ మేకింగ్ ఎక్సెసివ్ ప్రాఫిట్స్కి దీనికి సంబంధం ఏముంది? అది బేసిక్గా ప్రాఫిట్స్ కోసం అంటే లైక్ అది ప్లస్ ఎక్సెసివ్ ఇది సొంత క్రియేట్ చేసిండు. టు ఫోర్స్ ది బ్యాంక్స్ టు హ్యావ్ సఫిషియంట్ వాల్ట్ క్యాష్ టు మీట్ ద డే టు డే రిక్వైర్మెంట్స్. సి అగైన్ 4లో 3 ఆడడం ఆప్షన్ లేదా? ఓకే, అంటే మన విధంగా బొక్క ఉందా? సో
థర్డ్ స్టేట్మెంట్ తీసే. సో ఆన్సర్ 1 and 2. ఫోర్త్ స్టేట్మెంట్ ఏంటి? ఫోర్స్. అదే ఫోర్స్ ఎందుకురా? ఫోర్స్ కాదు కదా. ఫోర్స్ ద బ్యాంక్స్ టు హ్యావ్ సఫిషియంట్ వాలెట్ క్యాష్. ఫోర్స్ అనేది ఎక్స్ట్రీమ్ అవుతుంది కదా. ఓకే, సో అని చూడలేదు. బట్ స్టిల్ మనం ఫాలో అవుతున్న ప్యాటర్న్ ఏంటంటే ఇన్ కేసు ఓన్లీ 1 ఓన్లీ 2 అలా వచ్చి దానికోసం రెడీ అవుతున్నాం. అందుకే నేను ఆప్షన్స్ని స్క్రీన్ మీద ఫస్ట్ ఓపెన్ చేయట్లేదు. యా, సో ఇఫ్ ఎట్ ఆన్సర్ మేబీ బి. ఫస్ట్ ఆన్సర్ చెక్ చేద్దాం. 33 ఆన్సర్ ఈజ్ ఏ. 33 ఆన్సర్ ఈజ్ ఏ. అంటే 2 కూడా తప్పు. 2 ఎందుకు తప్పు? టు మేక్ ద పీపుల్స్ డిపాజిట్ విత్ బ్యాంక్స్ సేఫ్ అండ్ లిక్విడ్. పీపుల్స్ డిపాజిట్స్ బ్యాంక్ సేఫ్ అండ్ లిక్విడ్. స్టాట్యూట్ రిక్వైర్మెంట్ రేషియో ఫస్ట్ అంటే మేబీ ఐ థింక్ మన నిన్న కూడా ఎకానమీ మనం చాలా వీక్గా ఎకానమీ రివర్స్ చేయాలి. స్టాట్యూటరీ రిజర్వ్ రిక్వైర్మెంట్స్. ఎస్ఆర్ఆర్ బేసికలీ ఎస్ఎల్ఆర్ వాటర్ మేబీ. సో బ్యాంక్స్కి ఒక పర్టికులర్ అంటే ఇంత డబ్బులు మీరు పెట్టుకుంటారు ఇన్ కేసు అందరూ వచ్చి రన్ ఆఫ్ బ్యాంక్ రన్ అవ్వకుండా షెడ్యూల్ పెట్టారు. సో టు మేక్ ద పీపుల్స్ డిపాజిట్స్ విత్ బ్యాంక్స్ సేఫ్ అండ్ లిక్విడ్ మేబీ అంటే లైక్ మేబీ ఐ థింక్ ఫస్ట్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ మోర్ బట్ సెకండ్ ఈజ్ ఇండైరెక్ట్లీ డూయింగ్ ఇట్. బట్ ఇట్స్ ఓకే. ఐఎమ్ రెడీ టు లూజ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే ఇండైరెక్ట్లీ చేస్తుంది అది, నా ఇండైరెక్ట్లీ చేస్తుంది అదే అనుకో. బట్ లిక్విడ్ అనే పదానికి ఏమో తేడా ఉందో మనకు తెలీదు. ఇట్స్ ఓకే. ఐఎమ్ రెడీ టు లూజ్ దిస్. ఆన్సర్ ఏమో ఆర్టిఫిషియల్లీ 33 ఆన్సర్ మళ్ళీ ఇంకో ఏ అనే ఇచ్చాడు. రైట్. 34 ఇంకేం తెలియలేదు 33లో ఏం లేదు. ఓకే 34. రీసెంట్లీ a series of uprisings Arab Spring originally started from Egypt అనుకుంటా. ఇంకేంది? యా టునీషియా పెట్టావు నువ్వు? నీ ఏదో నా నాలెడ్జ్ అదే చెప్తుంది. ఓకే, ధ్రువరాత వీడియో చూసిన. ఓ, సో అతను చాలా ఎక్స్ప్లెయిన్ చేసిండు. సో బాగా గుర్తుంది నాకు. ఆన్సర్ చూడు. ఆన్సర్ టునీషియా. ఓకే, చిన్న టునీషియాలోనే స్టార్ట్ అయ్యి నాకు గుర్తుంది. వెజిటేబుల్ వెండర్ 2010-11లోనో నాకు అది గుర్తుంది. నిప్పు పెట్టుకుంటాడు. అది స్ప్రెడ్ లాస్ట్ కి ఇప్పుడు సిరియాలో జరుగుతుంది. ఓకే ఫైన్. ఆ స్టోరీ నాకు తెలుసు. అది స్టోరీ అదే. వెజిటేబుల్ వెండర్ అని తెలుసు కానీ వెజిటేబుల్ వెండర్ టునీషియాలో. యా, నేను ఆ వీడియో చేసా బట్ అంత టునీషియా అంత ఫోకస్ ఇక చూడలేదు అన్నమాట వీడియోని. బట్ ఎన్నో ఇయర్స్ బ్యాక్ కదా వీడియో చేసింది ఆడు కూడా. ఓకే ఫైన్. నెక్స్ట్ 35. కన్సిడర్ ది ఫాలోయింగ్ కంట్రీస్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ పార్ట్ ఆఫ్ ఆర్కిటిక్ కౌన్సిల్. సి అగైన్ నేను వీడియో చెప్తుంది ఏంటంటే ఐఎమ్ క్లోజింగ్ ది ఆప్షన్ జస్ట్ ఫర్ ది రీజన్ బీయింగ్ ప్రిపేరింగ్ ఫర్ ది వరస్ట్. 2023 లాంటి పేపర్ వస్తే ఓన్లీ డి అని పెడతారు. 5లో అయితే నేను 3 పెడతాను. బట్ స్టిల్ ఐఎమ్ గోయింగ్ చెక్కింగ్ ద ఆర్కిటిక్ కౌన్సిల్. యూఎస్ఏ ఉంది ఎందుకంటే అలాస్కా ఉంది కాబట్టి. యూకే లేదు ఎందుకంటే అలాస్కాకి యూకే ఇక్కడ ఏం లేవు కాబట్టి. రష్యా ఉంది డెఫినెట్లీ. జపాన్ లేదు ఎందుకంటే జపాన్ పసిఫిక్ వరకే ఉంది. డెన్మార్క్ డెఫినెట్లీ ఉంది. ఆన్సర్ ఈజ్ 135 ఈవెన్ ఇఫ్ ఐ హావ్ టు లైక్ విత్ మై నాలెడ్జ్ ఇట్ సెల్ఫ్. 135 ఆప్షన్ ఉంది. డి ఇంతే. ఏమి తెలియపోయినా 3 ఓకే. అన్ని 3 పెట్టాడు. సో ఇట్స్ ఓకే. సి దట్స్ వై లైక్ ప్రిపేరింగ్ ఫర్ ది వరస్ట్. ఓన్లీ 1 ఓన్లీ 2 ఓన్లీ 3లో ఏం చేస్తావు? నాలెడ్జ్ నెల అప్లై చేస్తాం కూడా మేబీ. నెక్స్ట్ ఇంకేమో అంత 35లో ట్రిక్స్ ఏం లేవు. ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే అది అప్లై ట్రిక్స్ అంటే ఇప్పుడు 4th and 5లో యునైటెడ్ ఉంది. సో బోత్ కాన్ బి టుగెదర్. రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఓకే. సో 4 and 5 ఆప్షన్ సిలో వచ్చింది. సో సి అయితే ఆప్షన్ అవ్వదు. ఓకే. అండ్ ఆప్షన్ ఏలో 4 and 5 లేదు. ఆప్షన్ ఏలో 4 and 5 లేదు. రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. ఓకే. సో బి అండ్ డిలో ఏదో ఒకటి ఉంటుంది. యూ కేమ్ టు 50-50. అట్లీస్ట్ యూ కేమ్ టు 50-50. అట్లీస్ట్ నీకు డెన్మార్క్ పైన ఉంటుందని తెలిసినా సరే, ఎగ్జాక్ట్లీ అట్లీస్ట్ నీకు 1 and 1 అని తెలిసినా సరే యూ విల్ గాట్ ఇట్. అట్లీస్ట్ నీకు 5 తెలిసినా సరే, యూఎస్ఏ అండ్ అలాస్కా ఉందని తెలిసినా సరే యూ విల్ గాట్ ఇట్. పర్లేదు. అట్లీస్ట్ 50-50 వచ్చినాం. See, tricks again, they are helping if you don't know anything also. Nice. 36. Consider the following. Okay, muyali. Consider the following pairs. Region often in news. Country. ఏంద్రా ఇది ఎవరికి తెలుసు? స్వాట్ వ్యాలీ, ఇరాక్, డార్ఫూర్, మాలి. నాకు ఎందుకు ఇది కాదనిపిస్తుంది. బట్ స్టిల్ చేచన్యా, రష్యన్ ఫెడరేషన్. ఎవరికి తెలుసే? స్వాట్ వ్యాలీ, ఇరాక్ తెలియదు. 3లో 2 ఆన్సర్ పడతా. ఆన్సర్ నాకు తెలియదు. బట్ చూద్దాం. ఈ కింద నేను ఇచ్చాడు అన్ని 2లో ఉన్నాయి. ఓకే, ఆన్సర్ ఈ రెండిట్లో పడాలి. బట్ రివర్స్ కూడా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. బట్ నాకు ఎందుకు దార్ఫూర్, మాలి అయితే కాదనిపిస్తుంది. సో ఐ విల్ రిమూవ్ దిస్ 2 తీస్తే ఐ విల్ గో విత్ సి. నువ్వేం పెట్టా? ఏ పెట్టినా. ఓకే, ఆన్సర్ చెక్ చేద్దాం. ఏమి ఇచ్చాడు? 36 అడిగే ఇచ్చాడు. ఎందుకు 2 ఇచ్చారు? స్వాప్ చేసి ఉండొచ్చేమో అని. మ్యాచ్ ద ఫాలోయింగ్ కాబట్టి ఇట్స్ ఓకే. ఎస్టర్డే మనం చేసాము బట్ అప్పట్లో ఇదే ఫాలో అయ్యి అంటావా?
యూపీఎస్సీ నేను చూసింది ఏంటంటే 2016 నుండి ఫాలో అవుతున్నాడు ఈ ట్రెండ్. మరి ఇప్పుడు ఫాలో అవుతుండో లేదో నాకు తెలియదు. ఓకే, బట్ యూ గో ఫర్ స్వాప్ చేసి ఉండొచ్చు, స్వాప్ చేసి ఎస్పెషల్లీ పేర్స్ అంటే లైక్ ఇలా ఇచ్చి అంటే 2016 నుండి దాదాపు ఇప్పటి వరకు ఒక 20 క్వశ్చన్స్ ఇచ్చి ఉంటాడు. సో 20లో మాక్సిమం క్వశ్చన్స్ అయితే ఇట్లా స్వాప్ చేసిండు. 3లో జనరల్ 2 అవుతుంది కదా, బట్ ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ లో జనరల్ స్వాప్ చేసి అది పేర్స్ అంటే ఓన్లీ పేర్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉండే దగ్గరలో అవుతున్నాయి పేర్స్ అంటే మామూలుగా ఓన్లీ పేర్స్ ఇట్లా మ్యాచ్ ద ఫాలోయింగ్ లోనే ఇట్లా ఇంటర్చేంజ్ చేస్తున్నాడు 2016 నుండి. బట్ స్టిల్ ఐఎమ్ సేయింగ్ దార్ఫూర్ ఇరాక్ ఇది కాదు, మీరు చెక్ చేసుకోండి ఒకసారి, ఎందుకంటే వీఆర్ నాట్ షూర్ ఆఫ్ ది నాలెడ్జ్ ఏవి ఎక్కడ ఉన్నాయో. బట్ అఫీషియల్ ఆన్సర్ ఈజ్ ఏ. ఐ కెప్ట్ విత్ మన ఆన్సర్ చూపిద్దాం, ఏమన్నా సిగ్గేందుకు. 36 మనం పెట్టింది సిఏ, ఆడిచ్చింది ఏ, అంతే. నెక్స్ట్ సో యూజువల్లీ ఇంటర్చేంజ్ చేస్తున్నాను అంటూ 2016 నుండి ఇప్పుడు ఐఎమ్ నాట్ షూర్. ఓకే, బికాజ్ ది పాయింట్ ఈజ్ వీఆర్ డూయింగ్ ది బ్యాక్ సైడ్ బికాజ్ వీ వాంట్ టు డెవలప్ ద మైండ్ సెట్. ఎగ్జాక్ట్లీ. I don't mind if it is like పని చేస్తున్న పని చేయమన్నా, వీ షుడ్ హ్యావ్ అ పర్టికులర్ ప్రాసెస్ అట్ ది ఎండ్. ఇన్ని చేసిన తర్వాత ఇట్స్ ఓకే వి గెట్ రాస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ యూజ్ దిస్ ఈవెన్ ఇన్ ది టెస్ట్ సిరీస్ ఆల్సో. ఐ డోంట్ మైండ్ లూజింగ్ మార్క్స్ బికాస్ ఐ హ్యావ్ టు డెవలప్ దిస్ మైండ్ సెట్ దట్ అఫీషియల్ ఎగ్జామ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను సొంతంగా ఏమో ఆలోచించను. ఐ షుడ్ బి వెరీ క్లియర్ దట్ ఇలాగ వస్తే నేను ఏం చేస్తాను అంతే. ఇట్స్ లైక్ ట్రైనింగ్ ద బ్రెయిన్, లైక్ అంటే డేటా అనలిటిక్స్ వాట్ ఎవర్ యూజింగ్ ట్రైన్ చేస్తున్నాను. కరెక్ట్ ట్రైన్ మోడల్ కరెక్ట్ చేస్తే ఏముంది, అంత చార్ట్ జీపీటీ ఉన్నా డీప్ సీక్ లైక్ పాపులర్ అవ్వచ్చు ఎవరికి తెలుసు. బట్ స్టిల్ వీఆర్ ద చార్ట్ జీపీటీ యాజ్ ఆఫ్ నో, ఇట్స్ ఓకే. నెక్స్ట్ 37. With reference to Agni 4 missile, which of the following statements are correct? It is surface to surface missile. It is fueled by liquid propellant only. It can deliver 1 ton of about 7 usually fact tappu undachu. I will go with fact tappesko, ఎందుకంటే 7500 ఇంకా అప్పటికి రాలేదు, ఇప్పటికి క్లియరెన్స్ లేదు నాకు తెలిసినంత 5000కి అబౌవ్ క్లియరెన్స్ లేవు ప్రస్తుతానికి అఫీషియల్గా అయితే. ఇక్కడ మన అగ్ని 5లోనే వస్తుంది అనుకుంటా 5000. సో ఇది తీసాయి, 2, 3 తీసాయి, ఆన్సర్ ఏ. సర్ఫేస్ టు ఆబ్వియస్లీ అంతే కదా, అబ్దుల్ కలాం చేసింది ఇది. 37 ఆన్సర్ ఈజ్ ఏ, అంతే. నువ్వేం పెట్టావు? నేను సి పెట్టినా. నాకు తెలుసు ఇక్కడ డేటా ఫ్యాక్ట్ అని తెలుసు, బట్ నేను లాజిక్ తెలిసి కూడా అప్లై చేయలేదు, అంటే ఏమో అని చెప్పేసి. ఓకే, ఏమో అయింది ఇక్కడ. ఏం పెట్టావు? సి పెట్టినా. అవునా? యా, ఇది టెక్నాలజీ కదా, సో మేబీ పోయి ఉంటుంది కావచ్చు అని చెప్పేసి నేను పెట్టిన. బట్ నేను అప్పటికి రాసిన ఫ్యాక్ట్ డేటా తప్పు ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ పెట్టినా, కానీ ట్రిక్ అప్లై చేయడానికి నాకు ఎందుకో ధైర్యం. ద పాయింట్ ఈజ్ ఓకే, నేను నాకు చూడగానే ఫస్ట్ ఈ ఫ్యాక్ట్ ఐ యూజువల్లీ నాకు తెలియకపోతే తీసేస్తా. ఐ జనరల్లీ టెన్ టు డూ ఇట్. అండ్ సెకండ్ పాయింట్ ఈజ్ 7500 kilometers అంటే యూ కెన్ హిట్, ఐ థింక్ మేబీ ఇక్కడ యూఎస్ హిట్ చేయొచ్చా, ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్, బట్ విచ్ ఈస్ వెరీ బియాండ్ రేంజ్. 2000 kilometers చేస్తే మనం డెఫినెట్లీ మన చైనా హిట్ చేసేస్తాం ఆల్రెడీ. సో 5000 kilometers అబౌవ్ ఇప్పుడు లేదు అగ్ని 5 కూడా మనకి, అందుకని మనం డినై చేస్తున్నాం. మన దగ్గర ఉన్నాలో మనకి ఎగ్జాక్ట్లీ తెలియదు, బట్ నాకు గుర్తున్నందుకు 5000 ప్లస్ లేదు. ఇక్కడ నాకు తెలుసు రాసి కూడా నేను ఇక్కడ అప్లై చేయలేదు. ఐ హ్యావ్ నాలెడ్జ్ 50-50, బట్ ద పాయింట్ ఈజ్ యూ విల్ రీడ్ వెరీ లెస్. నువ్వు ఇన్ని సబ్జెక్ట్స్ ఇన్ని చదువుతావు, అన్ని గుర్తున్నప్పుడు మనకి కొన్నిసార్లు గట్టి కొడితే ఇన్స్టింక్ట్, బట్ ఇన్నిసార్లు రివైజ్ చేసినప్పుడు కొన్ని గట్టి కొడితే దాని బేస్డ్ పెట్టా. ఏమీ తెలియకపోతే తెలుసా తెలియదు, ఏమో అనుకుంటే ఏమో అవుతుంది. సో జస్ట్ అప్లై ది ట్రిక్. ఫ్యాక్ట్ యూజువల్లీ మే బీ రాంగ్, ఎస్పెషల్లీ విత్ దీస్ నెంబర్స్ అండ్ ఇయర్స్ వాట్ మే బీ. 38. ఓకే, విత్ రిఫరెన్స్ టు ది నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ కాల్డ్ coal bed methane and shale gas. Consider the following statements. Coal bed methane is the pure methane gas extracted from the coal seams, while shale gas is the mixture of propane. ఇది మిక్చరు, అది ప్యూర్. And butane only that can be extracted from fine grained sedimentary. ఓన్లీ తీసే. ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ చేద్దాం. సెకండ్, in India abundant coal bed methane sources exist, but so far no shale gas sources have found. ఏంది మన గోదావరి బేసిన్ ఏమైపోవాలి, ఇది కూడా తీసే. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ బ్యూటన్ మిక్చర్ ఆఫ్ షేల్ గ్యాస్ ఇస్ మిక్చర్ ఆఫ్. ఎందుకు షేల్ గ్యాస్ అనేది బొక్క పొడిస్తే బొమ్మని వస్తుంది, అందులో ఓన్లీ ప్రోపెన్ బ్యూటన్ ఎందుకు వస్తుంది? ఏదైనా రావచ్చు. మళ్ళీ ఇక్కడ వైల్ యూజ్ చేసిండు, వెళ్ళి ఉదయం ఒకటి వస్తుంది, ఎవరికి తెలుసు. మళ్ళీ ఇక్కడ వైల్ యూజ్ చేసిండు, ఇక్కడ వైల్ అన్నా. వైల్ యూజ్ చేసినంటే వాడు మిగతా ఏదో యాడ్ చేసిన కూడా తప్పిస్తాడు. ఓకే, యూజువల్లీ. సో మనం ఏం పెట్టినా మన ఆన్సర్
ఢిల్లీ. వాడు ఇచ్చిన ఆన్సర్ చూద్దాం. నేను ఢిల్లీ పెట్టిన. ఆన్సర్ ఇస్ డి. అంతే అంతే. ఓకే, యా. ట్రిక్స్ కూడా 39 విత్ రిఫరెన్స్ టు చాంగ్పా. చూస్తుంటే ఏ నార్త్ ఈస్ట్ హిమాలయస్ ఏమి ఉండొచ్చు. చాంగ్పా కమ్యూనిటీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. దే లివ్ మెయిన్లీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్. స్టేట్ అంటే ఈ స్టేట్ని మార్చేయవచ్చు ఈజీగా. అంటే అక్బర్ని తీసి బాబర్ని పెట్టినట్టు ఉత్తరాఖండ్ తీసి ఇంకేదో ఉంది హిమాచల్ తీసి ఉత్తరాఖండ్ పెట్టచ్చు, ఎవరికి తెలుసు. దెర్ ఏర్ ది పశ్చిమ గోడ్స్ దట్ ఈల్డ్ ఏ ఫైన్ వూల్. చేయొచ్చు. పశ్చిమ గోడ్ నువ్వు గోడ్ని పట్టుకెళ్ళు, మీ ఊరు పట్టుకెళ్ళు, వేస్తున్నావు. దే అనేది వాడికి చెప్పాడా అందరూ చేస్తారని? లేదు, ఇది జనరిక్. థర్డ్, దే ఆర్ కెప్ట్ ఇన్ కేటగిరీ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. అగైన్ ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. సో 2 ఈజ్ డెఫినెట్లీ దేర్. ఐ విల్ గో 3లో 2 వెళ్తాను. సో ఫస్ట్ స్టేట్మెంట్ నాకు యూజువల్లీ రాంగ్ అనిపిస్తుంది, ఎందుకంటే స్టేట్ని ఈజీగా మార్చొచ్చని. సో 39 ఫస్ట్ స్టేట్మెంట్ తీసేస్తే 2 డెఫినెట్లీ ఉంది. బట్ స్టిల్ ఇక్కడ 1 ఓన్లీ 3 ఓన్లీ ఉన్నప్పుడు. బట్ సెకండ్ స్టేట్మెంట్ డెఫినెట్లీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ విల్ గో విత్. సో ఆన్సర్ ఈస్ బి అండ్ డీ లేదు ఉండాలి. బట్ ఐ విల్ గో ఫస్ట్ని తీసేస్తాను, ఎందుకంటే స్టేట్ మార్చచ్చు ఏమో. 39 ఐ విల్ గో విత్ బి. అఫీషియల్ ఆన్సర్ ఇస్ బి. సో 39th బి కదా. అంతే. నీకేం ఉన్నాయి ఎక్స్ట్రా? ఏం లేవు కదా. సో 40 ఇన్ ఇండియా. వాట్ ఇస్ దిస్? ఇన్ ఇండియా క్లస్టర్ బీన్ గువార్. India cluster bean guar is traditionally used as a vegetable or animal feed, but recently the cultivation of this has been assumed significance. Guar and Indra traditional vegetable or animal feed anta. Okay. Which one of the following statements is correct in this context? The oil extracted from seeds is used in the manufacture of biodegradable plastics. The gum vegetable or animal feed biodegradable plastics. Okay. The gum made from its seeds is used in the extraction of shale gas. The leaf extract of this plant is going to produce antihistamines. It is a source of high quality biodiesel. ఎవరికి తెలుసు? నాకు ఏం తెలియదు. ఓకే, తెలియనప్పుడు క్లస్టర్డ్ బీన్. ఇది 2014. ఆయిల్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ సీడ్స్. క్లస్టర్ బీన్ ఆయిల్ సీడ్స్ ఈజ్ యూజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్. ఐ వుడ్ గో విత్ ప్లాస్టిక్స్. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మోస్ట్ ప్రాబ్లమ్. ఒకటి ప్లాస్టిక్స్, ఇంకోటి షేల్ గ్యాస్, ఇంకోటి యాంటీ హిస్టమైన్ అంటారు, అంటే మనకు తెలియదు, ఇంకోటి బయోడీజిల్. సో ఇఫ్ ఎట్ ఆల్ ఐ హ్యావ్ టు గో, ఐ విల్ చూస్ బిట్వీన్ సంథింగ్ బిట్వీన్ ఏ అండ్ డి. ఏ అండ్ డిలోని ఇదేంటి ఎన్విరాన్మెంట్ క్వశ్చన్. ముందు వెనక్కి వెళ్ళు. ముందేంటిది? చాంగ్వా, అదేంటి కరెంట్ అఫేర్స్లో ఉంది. నెక్స్ట్ ఏంటిది? కోరల్ రీఫ్స్ ఎన్విరాన్మెంట్. ఐ విల్ గో విత్ ఏ. ఓకే, గుడ్ గుడ్ గుడ్. ఏంటి? నేను ఇక్కడ ఏ అండ్ బిలో కన్ఫ్యూజ్ అయినా, నాకు అర్థం కాలేదు. సో నేను ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అయింది బయో. ఒకసారి ఫస్ట్ ఆన్సర్ చెక్ చేద్దాం. 40 ఆన్సర్ బాంబే. ఓకే, బాంబే. 40 ఆన్సర్ బాంబే. ఇట్స్ ఓకే, ఐఎమ్ ఓకే టు లూజ్. ఇట్స్ ఓకే. ఏంటి 40 ఏంటి చెప్పు. నేను కూడా ఏనే పోయినా. ఓకే, ఇట్స్ ఓకే. అంటే నువ్వు ఇప్పుడు దీని రీజన్ ఏముండొచ్చు? సి నథింగ్ బట్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. గోవా అంటే మనకి ఎందుకు చూస్తే మనకి తెలియదు. ఈ 2014 కరెంట్ అఫేర్స్ కూడా మనకి ఏమాత్రం అంటే ఇన్స్టింక్ట్ కూడా ఏం చెప్పట్లే. సో గమ్ యూజ్ ఇన్ సీడ్స్. ఇట్స్ ఓకే టు లూజ్ క్వశ్చన్. ఎన్విరాన్మెంట్ ఏ అన్నిసార్లు కరెక్ట్ అవ్వదు. మోస్ట్ ఇంపార్టెంట్ షేల్ గ్యాసా? వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ ఓకే టు లూజ్ విత్ ట్రిక్స్ కూడా అవ్వట్లేదు. ఓకే, 40 questions. Meet in the next set of 10 questions. This PDF is available in the Telegram group. Yeah, at the rate of revise with me పిఎస్సి అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ కోసం డిస్కషన్ గ్రూప్, అంటే మీరు డిస్కషన్ డౌట్స్ కానీ ఏమైనా ఉంటే అడగడానికి కోసం రివైజ్ విత్ మీ పిఎస్సి ప్రిలిమ్స్ @ ఇంకేం డౌట్ ఉంటే యూట్యూబ్ ఛానల్ అబౌట్లో చెక్ చేసుకుంటే దొరికేస్తుంది. అంతే. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ 10 questions. బాయ్.